నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కాకినాడ జిల్లా తుని బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం స్థాపనకు కంకణబద్ధుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ లక్ష్య సాధనలో అడుగు ముందుకు వేశారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పంచాయతీలకు ప్రగతి పునాదులు వేసే బాధ్యతలను తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. ఈ సందర్భంగా గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను తుని నియోజకవర్గంలో సుమారు 7 పంచాయతీలు గుర్తించి ఒక్కొక్క పంచాయతీ ₹1,00,000 చొప్పున ప్రకటించారు. సాయి వేదికలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో ఆ ఆశయాన్ని కూటమి సభ్యులందరూ తూచా తప్పకుండా పాటించాలన్నారు. గ్రామాల అభివృద్ధి చేయాలని తనకున్న ఉద్దేశాన్ని తన సొంత నిధులను ప్రకటించడంతో అర్థమైందన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తుమ్మల బాబు గారికి అలాగే మా అందరికీ ఎప్పుడో ఇది సంవత్సరాలుగా సరే మా మంచి చూపిస్తున్నారు రామకృష్ణ గారు. ఇప్పుడు కూడా మన ఎలక్షన్లో కూడా సుమారు 15 కార్లు చేస్తారా ఇది చేస్తారా ఇది చేయడానికి మార్పులు చేస్తూ ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు చెప్పని చెప్పి జరగాలి గైడ్ చేసినందుకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులు మా అందరికి దివాను మా కుటుంబం అందరికి కూడా కావాల్సి రాజా అశోక్ బాబు గారికి అలాగే తోట నాగేష్ గారికి వేదిక మీద ఉన్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. వేదిక మీద ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాంబినేషన్ మీద ఇవాళ మన ప్రభుత్వం నడుపుతాం. ఆ కాంబినేషన్ ఎంత గొప్పదంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గడ్డి మీద గురికి లేకుండా విజయవాడలో గత 4-5 రోజులుగా ఆ వరద ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నారు. ఫిజికల్ గా ప్రతి చోటకి ఆయన చేస్తా ఉన్నారు. అనేక మీటింగ్లు పెడతా ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సుమారు 400 గ్రామాల్లో ఈవేళ ఆయన సొంత నిధులు పంచాయతీకి ₹1,00,000 చెప్పి 20 కేంద్రాలుగా చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం చేస్తా ఉన్నారు. ఎక్కడ చేస్తా ఉన్నాం మనం? లోకల్ బాడీస్ లో మన తెలుగుదేశం కానీ మన జనసేన పార్టీ సర్పంచ్ ఉన్నారని ఎక్కడ ఒకటి తప్ప ఉన్నది వైసీపీ సర్పంచ్. అయినా సరే ప్రజలకి చేరవేయాలా, మనం వస్తా ఉన్నాం, చేరవేస్తాం. వ్యాధులు ప్రబలుతున్నాయి. పంచాయతీలో బ్లీచింగ్ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నేరుగా పంచాయతీకి ఇవ్వాలి. దసరా జరగకుండా గవర్నమెంట్ ప్రాసెస్ ఎన్ని దసరా జరగకుండా నేరుగా పంచాయతీలుగా ఉన్నటువంటి గొప్ప ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయడం దాన్ని చెప్తా ఉన్నాం. ఇక్కడ అందరూ మన బాబు అన్నాడు, మన ఎమ్మెల్యే గారు దివ్య గారు అదృష్టవంతురాలు, ఆవిడ కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా కూడా మాకు చెక్కులు వచ్చిందంటే తెలియదు. చెక్కులు వచ్చింది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏర్పడాలి, ప్రజల రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇవే సూత్రాలతో ఆయన మొదటి నుంచి చివరి వరకు కూడా కూటమి ఏర్పడే ముందు కూడా అది మాట్లాడారు, కూటమి ఏర్పడిన తర్వాత మాట్లాడారు, ప్రభుత్వం ఏర్పడిన కూడా అది మాట్లాడారు. ఆయన ఏ పదవులు ఆశించి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆయన ఆశయం ఈ రాష్ట్రం బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా పోటీలో చేరడం జరిగింది. ఇప్పటికి కూడా అదే ఉద్దేశంతో, అదే అభిప్రాయంతో, అదే ఆశయాత్ర పనిచేస్తున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో కూడా ఇద్దరు ఒక
స్నేహభావంతో పనిచేశాను. ఇక్కడ జనసేన వేరు, తెలుగుదేశం వేరు, బీజేపీ వేరే కాబట్టి ఆ నియోజకవర్గంలో పనిచేయాలి. అందరం కలిసిగా భేదాభిప్రాయం లేకుండా పనిచేశాం కాబట్టి తొలి నియోజకవర్గంలో మనం ఈసారి విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం కూటమి కూడా దివ్య కూడా రావాలి. మనకు రైతు కుదరలేదు. ఎందుకంటే రాలేకపోయినందుకు జనరల్గా నేను మీటింగ్కి వెళ్ళడం మానేశాను. ఎవరో ఒకరు రావాలి, నాన్న వస్తున్నాం కాబట్టి ఏంటంటే సరే ఇల్లు పెట్టే రావడానికి అవకాశం ఉంటుంది. మన విజ్ఞప్తిని అందించి మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకటి నిజంగా మా వాళ్ళు చెప్పారు. బాగా పంచాయతీకి 7 లక్షల చొప్పున 400 పంచాయతీకి ఆయన సంపాదించినటువంటి ప్రభుత్వంలో కాదు, ఆయన స్వయంగా సంపాదించినటువంటి ఖర్చు ఇక్కడ పంచాయతీలు 400 పంచాయతీలు ఒక్కొక్క పంచాయతీకి 7 లక్షల రూపాయలు చొప్పున. అందుకని ఆయన అభినందించారు. తప్పకుండా మనందరూ కూడా తొలి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైనటువంటి అభినందనలు, ఆనందాన్ని కూడా వినిపిస్తున్నాయి. రెండో విషయం, ఆయన అభినందించడం కారణం ఈనాడు రాష్ట్రం చాలా కష్ట పరిస్థితిలో ఉంది. ఒకవైపు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖజానాలు డబ్బులు లేవు, సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఆ సమస్యలు విపరీతంగా ఉన్న సందర్భంలో మళ్ళీ వరదలు వచ్చాయి. ఇప్పుడే నేను మాట్లాడుతున్నా నియోజకవర్గం దాంట్లో వదిలేదు. విపరీతంగా ఇప్పుడు వరద వస్తుంది. పట్టణం దగ్గర కూడా మంచి వార్త ఉంది. అట్లాగే పురాణంలో సమీపంలో అది ఎప్పుడైతే 7 టీబీసీ కెనాలు ఎన్ని వదిలేరో అక్కడ కూడా వచ్చేస్తుంది. ఇందాక మనవాడితే ఒక వాహనం వస్తే ఇక్కడ ఎందుకున్నారు, మీరు అక్కడ వెళ్ళిపోతా ఉంటే అభిప్రాయం కూడా ఎక్కడి పని అక్కడ చేసుకోవాలి. మీటింగ్ రమ్మన్నా మీటింగ్ అని అత్యం వాళ్ళు మనకు చేయవలసి. ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇలా చూస్తే 2 రోజుల మీద మొత్తం అన్ని ప్యాడ్ కూడా నాయకుడి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాలి. ఆదుకోవడానికి గ్రామ స్థాయి విధంగా అడవి ప్రాంతం దాదాపు 25% భూభాగం ఉంటుంది. ఆ అడవి ప్రాంతాన్ని ఫారెస్ట్ అయినా అడవి ప్రాంతాన్ని బాగా చక్కదిద్దితే, స్మగ్లింగ్ ఆపేయగలిగితే అది మనకి ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఆ విధంగా 2 రకాలుగా కూడా నడిచిపోలేదు. ఆయన దూరదృష్టితో నిలుపుతున్నటువంటి పోలీసు కూడా ఇంచుమించు రూరల్ డెవలప్మెంట్ అంటే 73% పాపులేషన్ కవర్ చేస్తాయి. అర్బన్ ప్రాంతాల్లో ఉండేది ఎంత చూస్తే 27% పాపులేషన్. అంచేత ఆయన చిత్తశుద్ధి. అంచేత ఎక్కువ మంది ప్రజలు సేవ చేయాలంటే ఈ పోర్ట్ఫోలియోస్ మన చేతిలో పెట్టుకుంటే కావాల్సిన నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తాయి. రూరల్ డెవలప్మెంట్ మన నిధులే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనేక రకాలైన స్కీమ్స్ వస్తాయి. ఉదాహరణ ఉప్పు ట్యాంకులు 8 కోట్ల రూపాయలు ఆ రోజు నేను చేసిన మంచిగా కార్యక్రమం పవన్ ప్రాంతానికి ఈ ఏరియాలో అందరికీ కూడా మెయిన్ చేస్తుంటారు. ఆ రోజు నెలనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారు సెంటర్లో. అప్పుడు ఆ 8 కోట్లు తీసుకున్న మంచిగా కార్యక్రమాలు. అందుకని ఈనాడు ఈ యొక్క 7 లక్షల రూపాయలు మనం 7 పంచాయతీలు ఆలోచించుకోవాల్సింది శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఖర్చు పెట్టడానికి ఇచ్చినటువంటి అమౌంట్. అంటే మీకు ఇచ్చిన అమౌంట్ కాదు, పంచాయతీకి ఇచ్చిన అమౌంట్ పంచాయతీ. పంచాయతీ వ్యవస్థ బాగుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుంది. పంచాయతీలో మంచి లీడర్స్ వస్తే ప్రజాస్వామ్యంలో మంచి లీడర్స్ అయితే కావాలి. ఎవరు నాలుగు ఏమి ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా డైరెక్ట్ అందలే డైరెక్ట్ మంది. కానీ ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది 99% గ్రామాల నుంచే వస్తారు, పట్టణాల నుంచే వస్తారు నాయకులు. వ్యవస్థ అనేటువంటి చాలా ముఖ్యం. గ్రామ స్వరాజ్యం అనేటువంటి చాలా ముఖ్యం. ఇలాంటి స్వరాజ్యం లేకపోతే ఎన్ని సంవత్సరాలు కూడా. అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మళ్ళీ గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ కానీ కూటమి యొక్క ప్రధాన లక్ష్యం మళ్ళీ గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పడాలి.
గ్రామాల యొక్క పంచాయతీల యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి. పంచాయతీలో పనిచేసేటువంటి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళను చిత్తశుద్ధితో తెలియాలి. అదేవిధంగా ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి ఒకసారి ఎన్నికలైన తర్వాత ఏమైనటువంటి పక్షపాతం ఉండవలసిన అవసరం లేదు. అభివృద్ధి వాళ్ళ పక్షపాతంగా ఉండవలసిన అవసరం ఉంది. తక్కువ పంచాయతీకి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ లో 1500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఒక్కో పంచాయతీకి డబ్బులు వచ్చాయి. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్జీ స్కీమ్ లో దాదాపు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు ఇచ్చారు. అక్కడ కూడా 10 కోట్లు ఇచ్చారు. మనం కూడా 10 కోట్లు వచ్చాయి. మనం కూడా అందరికీ కలిసి పెట్టాం. రేపు మళ్ళీ సెకండ్ తప్ప ఇంకో 10 కోట్లు వస్తాయి. అంటే పంచాయతీలకి ఈ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కానీ అదేవిధంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కానీ ఇక్కడ నిధులు వచ్చేటప్పుడు ఆ నిధులు ఎట్లా ఉపయోగించుకోవాలో చూడాలి. ప్రతి పంచాయతీలో డబ్బులు ఉన్నాయి. ఎన్ఆర్జీఎస్ అంటే ఫీల్డ్ స్టేట్ చేస్తారు. మీకు తప్పనిసరి సంబంధం ఉండకపోవచ్చు. వాళ్ళు నేను మన మీటింగ్ పెట్టినప్పుడు చాలా కరెక్ట్ గా చేయవలసిన అవసరం ఉంది. ఎవరు తేడా చేసినప్పుడు కూడా ఏ పార్టీ అయినప్పుడు కూడా క్షమించేది లేదని కూడా చాలా హెచ్చరించారు. మన దగ్గర డబ్బులు లేనంటే ఉన్నటువంటి డబ్బుల్ని చక్కగా ఖర్చు పెట్టవలసిన బాధ్యత నాయకులు లేదు. అధికారులు కూడా దానికి సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఖర్చు పెట్టమన్నాం. 15th ఫైనాన్స్ కూడా వచ్చింది, కమిషన్ కూడా వచ్చింది. ఒక్కొక్క పంచాయతీకి 5 లక్షల నుంచి 15 లక్షలు వచ్చాయి. అవి కూడా